ఒకేసారి వంట నూనె ధరల పెంపుపై సీరియస్ అయిన కేంద్రం. 50 రోజులకు సరిపడా నిల్వలు ఉన్నా కూడా వంట నూనె ధరలు ఎందుకు పెంచుతూ ఉన్నారు? సుంకం పెంపునకు ముందే 30 లక్షల టన్నుల దిగుమతి జరిగింది కదా. వ్యాపారుల వివరణ కోరిన కేంద్రం వంట నూనెల ధరలు మళ్లీ పెరుగుతున్న విషయంలో కంపెనీలపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. తక్కువ సుంకాల వద్ద దిగుమతి చేసుకున్న నూనెల నిల్వలు సరిపడా ఉన్నందున దేశీయ రిటైల్ విపణిలో ధరలు పెరగకుండా కొనసాగించాలని సూచించినప్పటికీ ధరలకు ఎందుకు పెంచుతున్నారో వివరణ ఇవ్వాలంటూ వంట నూనెల కంపెనీలకు ప్రభుత్వం కోరింది. దేశీయ నూనె గింజల ధరలకు మద్దతు ఇవ్వడం కోసం వివిధ వంట నూనెల దిగుమతులపై ప్రాథమిక సుంకంని ఈ నెల 14న కేంద్రం పెంచింది. ఈ నెల 15న వంట నూనెల పరిశ్రమ సంఘాలతో ఆహార మంత్రి ఒక సమావేశం నిర్వహించి సుంకాన్ని పెంచక ముందే భారీ ఎత్తున దిగుమతి చేసుకున్న నూనెలు నిల్వలు ఉన్నందున వాటిని రిటైల్ ధరల్లో పెంపు ఉండరాదని స్పష్టం చేశారు. పండగ సీజన్లో ధరలు పెంచొద్దని మార్గదర్శకాలు ఇచ్చిన దిగుమతి సుంకం పెంపు అనంతరం వంట నూనెల ధరలు పెరుగుతూ ఉన్నాయని ఆహార మంత్రిత్వ శాఖ సీరియస్ అయింది. అయితే తక్కువ సుంకాల వద్ద దిగుమతి చేసుకున్న వంట నూనె నిల్వలు 30 లక్షల టన్నుల మేర ఉన్నాయని, 45 నుంచి 50 రోజుల వరకు అవి సరిపోతాయని మంత్రిత్వ శాఖ అంచనా వేసింది. ఇంతవరకు ధరల పెంపునకు కంపెనీలు దూరంగా ఉంటాయని ఆశించింది. ముడి సోయాబీను, పామాయిల్, పొద్దుతిరుగుడు, పువ్వు నూనె మొదలైనవి గతంలో సుంకమే లేకపోగా 20% విధించారు. దీనిపై ముడి నూనెలు 27.5% సుంకం పడినట్లయితే అయింది. శుద్ధి చేసిన పొద్దుతిరుగుడు, పువ్వు నూనె, సోయాబీను, పామాయిల్పై సుంకాన్ని 12.5% నుంచి 32.5% చేశారు. ఫలితంగా వీటిపై సుంకం 35.75% పేరింది. సో అందువల్ల అయితే యాక్చువల్లీ కేంద్ర ప్రభుత్వం దాదాపు 2 నెలల వరకు కూడా పెంచొద్దని చెప్పేసి చెప్పింది. కానీ వీరు ధర పెరిగిన వీళ్ళు పెంచిన వెంటనే వీళ్ళు పెంచేసి అమ్ముతున్నారన్నమాట. సో మళ్ళీ సీరియస్ అయింది కాబట్టి మ్యాక్సిమం మళ్ళీ నూనె ధరలు అయితే తగ్గబోతున్నాయి. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.